వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాం. సో ఎక్కడ ఉన్నానని నేను మీకు చెప్తా. సో దాదాపుగా మనం ఓటర్ల నాడి ఎట్లా ఉంది అండ్ వాళ్ళు ఏ పార్టీ పైన మొగ్గు చూపుతున్నారు, వాళ్ళ వర్షన్స్ ఏంటి, ఇవన్నీ వింటూ వస్తున్నాం కదా. ఇవాళ టాపిక్ మాత్రం అది కాదు. సో ఇవాళ టాపిక్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 3,90,000 అంటే అటు ఇటుగా ఒక 10,000 15,000 తక్కువగా 4 లక్షల ఓటర్లు ఉన్నారు. సో అందులో ప్రతి డివిజన్ లో 15,000 నుంచి 20,000 వరకు దొంగ ఓట్లే ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్. అది నిజంగా వాస్తవమేనా, లేదంటే ఓట్ చోరీ పేరు మీద ఇంకొక రాజకీయ రగడ నడుస్తుందా రాష్ట్రంలో తెలుసుకోవడానికి నేను వచ్చా. ప్రజెంట్ అయితే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇగో ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, సంస్కృతి అవెన్యూ. సో ఈ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్స్ ఉన్నాయి. సో కొంత అందులో టూలెట్ ఉంది అండ్ ఇంకా ఇద్దరు అందులో ఆక్యుపై చేయలేదు. సో అట్లా తీసేసిన మనం ఒక 12 ఫ్లాట్స్లలో ఇప్పటికీ ఫుల్ఫిల్ గా ఉన్నారనమాట. మరి ఆ 12 ఫ్లాట్లలో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించిన ఊట్లు ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మన దగ్గర ఉండే ఓటర్ లిస్ట్ లో అండ్ ఇక్కడ ఉండే హౌస్ నంబర్ ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ సంస్కృతి అవెన్యూ హౌస్ నంబర్ 8-3-231/160/B అండ్ కింద అండ్ 8-3-231/W/54/B శ్రీ కృష్ణానగర్ యూసుఫ్ కూడా. సో ఎక్కడ ఉన్నాను అని చెప్పే కంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ అడ్రస్ చూసిన తర్వాత మీకు అర్థమైంది కదా, నేను ప్రజెంట్ యూసుఫ్ గూడలో ఉన్నాను అనే విషయం. అండ్ ఇక్కడ ఓటర్కి సంబంధించిన లిస్ట్ ఒకసారి మీరు చూసేయండి. సో ఈ ఓటర్ లిస్ట్ లో నరసింహరాజు అండ్ ఇక్కడ ఉండే సేమ్ నంబర్లో మనకు కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ సురేందర్ కే, వేణు ఎం అండ్ సంతోష్ కుమార్ సిరికొండ, నారాయణ, వినోద్ కుమార్ అండ్ శ్రీధర్ రావు, లక్ష్మీ దుర్గా ప్రసాద్, మాగంటి. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇట్లా 48 ఓట్లు ఇందులోనే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అఫీషియల్గా అధికారుల ఏదైతే మనకి ఓటర్ లిస్ట్ పెడతారో అందులో. సో ఇందులో వాస్తవం ఎంత అనేది ఒకసారి మనం తెలుసుకుందాం అండ్ ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మణికుమార్, ఈ పక్కనే ఉంటాం మేము. ఇంతకుముందు ఇక్కడ ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండేది, ఒక 3 ఓట్లు ఎన్నో ఉంటాయి అంతే. వాళ్ళ తర్వాత బిల్లు అది పడగొట్టేసి ఇది కట్టారు అంతవరకు. ఇప్పుడు ఇన్ని ఓట్లు వచ్చాయంటే మాకే లేదు, వీళ్ళు లేరు, ఎవరు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళంతా ఫేక్ ఓట్లు ఇవన్నీ. సరే ఈ ఫస్ట్ లిస్ట్ ఓకే. ఈ రెండు పేపర్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? లేదండి, వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరికాల ఆక్యుపెన్సీ చేసుకొని వచ్చారు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. వాళ్ళకి ఓట్లు కూడా రాయించుకోలేదు, అంటే ఎక్కడో ఉండుంటాయి. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో అయితే లేవు వీళ్ళకి. అది ఇక్కడైతే కాదు 100%. సరే ఏంటి ఓట్ చోరీ అనేది మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అసలు ఉండదు. జూబ్లీ హిల్స్ అంటే అన్ని దిక్కులా ఉంది కదా, ఇక్కడే ఒకటేనే కాదు, అన్ని దిక్కులా ఉంది. ఆధార్ కార్డు లింక్ చేస్తే ఈ బాధ ఉండదు కదా. అది ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒకవేళ ఇక్కడ వేసావు అనుకోండి, బై ఎలక్షన్ లో పలానా దగ్గర వేసావు, మళ్ళీ ఇప్పుడు నీకు ఓటు మళ్ళీ ఇంకో నియోజకవర్గాలు ఎలా వచ్చిందని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆధార్ కార్డు లింకే లేదు. ఇప్పుడు మనం ట్రైన్లో జర్నీ చేస్తుంటే టికెట్ తీసుకుంటే ఆధార్ కార్డు ఉంటేనే అలౌడ్ అంటున్నారు. మరి ఓటు 5 సంవత్సరాలు ఎన్నుకునే దానికి ఆధార్ కార్డు లింక్ లేదని అంటే ఎట్లా? అసలు నిజంగా ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసే ధైర్యం పొలిటీషియన్స్ కుందా? చెయ్యాలి, చేస్తానే కదా. ఫేక్ ఓట్లు అప్పుడు రావు కదా, మొత్తం అందరూ పోతాయి. అది అట్లా మీరు ఈ పక్కనే ఉంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ రావడం, ఓట్లు వేయడం ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఫేక్ ఓటర్ లిస్ట్ మన చేతిలోకి వచ్చింది, ఆ ఫేక్ ఓట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవి విన్న తర్వాత అసలు మీకు ఏమనిపించింది? డిడ్ యూ షాక్ అయ్యారా సార్? ఫస్ట్ ఏముంది, ప్రతిదీ జరిగేదే ఉన్నాయని ఓట్లన్నీ ఫేక్ ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ టైంకి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎవరో కాదు. ఆ టైంకి వస్తారు, ఆ ఐడి కార్డు చూపిస్తారు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉందంటారు, ఓటేస్తారు, అయిపోయింది. అదే ఎవరు విన్ అవుతారు వాళ్ళు. అలాగా ఒక 10,000 20,000 ఓట్లు ఇచ్చారంటే వాళ్ళే గెలుస్తున్నారు అంతే. అసలు జెన్యూన్ గా మనం ఆ రోజు టైం తీసుకొని మనకి ఎంత వర్క్ ఉన్న బూత్ కి వెళ్ళి మనం ఓటు వేసేసి వస్తాం కదా. సో ఇట్లాంటి ఓటర్ లిస్ట్ ఫేక్ లిస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ ఒకటే ఇప్పుడు బయటపడ్డది, మా పక్కనే బయటపడ్డది. ఇది కట్టి కూడా అందరూ 2 years అయింది, ఆక్యుపెంట్ చేసుకొని కూడా తక్కువే. ఎలక్షన్ తర్వాతే ఇది, ముందు లేదు, ఎలక్షన్ తర్వాతే ఇదైంది. అలాంటి ఇప్పుడు కూడా ఇక కొంతమంది ఇక రాలేదు కూడా, ఇంకా 2-3 ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. అలాంటి ఇక్కడే ఈ నోట్లు అంటే అసలు
అసలు ఓవరాల్ గా లిస్ట్ చూస్తుంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు అని లిస్ట్ అవుట్ చెప్తుంది. అసలు చూస్తుంటే అందులో ఇప్పుడు ఎంతమంది మీకు నిజం ఇక్కడ ఉందని ఇక్కడ అనిపిస్తుంది. పర్వాలేదు, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఇట్లా వచ్చి మీరు తీస్తున్నారు. ఉమ్. జూబ్లీ హిల్స్ లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఉమ్. అక్కడికి వెళ్తే మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు, ఉమ్. సెక్యూరిటీ బయట ఆపేస్తారు. ఉమ్. అట్లా అందులో ఇంకెక్కువ ఉండే ఎక్కువ అవకాశం ఉంటాయి కదా. ఎవరు ఆ అడ్రస్ పేరు మీద ఎన్నో ఓట్లు వేసేస్తున్నారు, వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు. ఉమ్. ఇప్పుడు ఒక విలేజ్లో అనుకోండి, ఒక 1000 ఓట్లు ఉన్నాయనుకో, వీళ్ళు మా పక్క అబ్బాయి లేదంటే మా అని గుర్తుపడతారు. తెలుస్తారు, ఇక్కడ గుర్తుపడతారు. ఎక్కడ పక్కిల్లా ఎక్కడిల్లా, ఇక్కడ ఐడి ఇంటి కార్డు, పక్కనోళ్ళు కూడా తెలీదు. ఐడి కార్డా, అదే ఐడి కార్డు కూడా ఫేకా ఇది అన్నది ఎవరికి తెలుసండి? ఉమ్. ఆ? అసలుకి ఇది అరికట్టడం అవుతుంది అసలు అరికట్టడం అంటే ఇది పెడితేనే బెటరు. ఆధార్ కార్డు లింక్ పెడితే తెలిసిపోద్ది కదా ఎక్కడెక్కడ ఉంది. కొట్టామనుకోండి, ఇప్పుడు రేషన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ పెట్టారు. రేషన్ కార్డు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికి కూడా ఇక్కడ కానీ ఉంటే పోయింది. మరి ఇప్పుడు అది పెడితే మొత్తం పోతాయి కదా. అప్పుడు ఒక దగ్గరే ఉంటది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేది, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళు అక్కడ ఓటు ఉండేది, ఇక్కడ ఓటు ఉండేది. ఇక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే ఇక్కడ వేసేవాళ్ళు, అక్కడ ఒకసారి ఎలక్షన్ అయితే అక్కడ వేసేవాళ్ళు. అట్లా అందు గురించి అది ఫేక్ ఓట్స్ ని ఏరేయాలి అంటే ఆధార్ కార్డు లింక్ చేయాలి అనేది 1 by 1 వస్తుంది, రాదని కదా, అది వస్తుంది. ఇప్పుడు రాదు అని కాదు, కానీ రానందుకు కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డు అన్నది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయన ఏమన్నారు, ఇది ఎందుకు అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డే ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎలక్షన్లో ఓడిపోయింది కూడా ఆధార్ కార్డు లింకు. ఆధార్ కార్డు చేయించుకోవాలంటే గ్యాస్ కట్ అవుతుంది అంటేనే ఆధార్ కార్డు చేయించుకున్నారు. అప్పుడు గ్యాస్ కోసం గ్యాస్ లింక్ పెట్టారు కాబట్టి, లేకపోతే ఆధార్ కార్డు కూడా ఇప్పుడు వరకు రాదు. మరి ఓటర్ కార్డ్ కి దేనికి లింక్ చేస్తే బాగుంటుంది? ఆధార్ కార్డు లింక్ చేస్తే తెలిసిపోద్ది కదమ్మా. ఏముంటుంది మొత్తం టోటల్ గా ఒకసారి వేసాం అనుకో, 90 వేసాం అనుకో, ఎక్కడెక్కడ ఉందన్న తెలిసిపోద్ది కదా మీకు. అంతే. అసలు ఈ 3 లక్షల ఏదైతే లెక్క చెప్తున్నారో 3,80,000 చిల్లర అని, అసలు ఇందులో ఎన్ని ఫేక్ ఉంటాయి. మీరు ఇట్లా లెక్కేస్తే 70-80 వేలు ఈజీగా 1,00,000 ఓట్లేని ఉండొచ్చేమో. ఆ 1,00,000 ఎవరికి ఇది కొట్టుకుంటారో వాళ్ళకే విన్ అవుతున్నారు. అసలు జెన్యూన్ గా ఓటేసి ఓటర్ల పరిస్థితి ఏంది? ఏముంది, ఏం లేదమ్మా, బస్తీలే డిసైడ్ చేస్తున్నాయి. అంతేనా? మరి అంతే కదా. బస్తీ వాళ్ళకి పండగ, డబ్బులు ఈ 20 రోజులు కూడా మంచిగా ఫుడ్ మందు అన్ని ఇస్తారు, వెళ్తున్నారు. తక్కిన వాళ్ళందరూ ఓట్లు వేసే వాళ్ళు మనం వెళ్ళి వేయడమే తప్పితే ఏం ఉపయోగమే లేదు. అది ఎవరు జెన్యూన్ ఉంది వాళ్ళకే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినా తీసుకోం మేము. అట్లా వాళ్ళు వచ్చిన అసలు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఓటేయడం చాలా జెన్యూన్ గా వేయడం. ఒక పక్క ఫేక్ ఓట్లు, ఇంకో పక్క మందు వాళ్ళు అన్నా సరే వచ్చినా సరే మాకు వద్దు, మాకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తాంలే అని చెప్పేస్తాం తప్పితే ఎప్పుడు తీసుకోలేదు. అంతే. పక్క పక్కనే ఇట్లా దొంగ ఓట్లు పుట్టుకొస్తుంటే ఎట్లా అదే మాకు అర్థం కాదు. నిన్నటి నుంచి ఎప్పుడే 30-40 ఛానల్స్ వచ్చారు వీళ్ళు ఇక్కడ. నిన్న అంతే చాలా ఎక్కువ మంది. ఇంకా దానికి ఎవరేం చేయలేం. ఇందులో నరసింహరాజు ఉన్నారు, ఎవరైనా రాజేశ్వర్, సుధీర్, వేణు, తర్వాత సంతోష్ కుమార్, రాణి, నారాయణ, వినోద్ కుమార్, సుదర్శన్ రావు, లక్ష్మీ దుర్గా ప్రసాద్ ఉన్నారా సార్? ఎవరైనా? ఎవరు లేరు సార్. ఏంటి ఈ అపార్ట్మెంట్ పైన దాదాపు 48 ఓట్లు? ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్, ఇది సంవత్సరం అయింది. అందులో సొంతం కొనుక్కున్నారు. ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి, 2-3 ఖాళీగా ఉన్నాయి. ఇంకా 2-3 ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి మేము కొన్నాం, మా అమ్మాయికి, మా అల్లుడి గారికి. అది 502లో ఉన్నాం, 5th floor. ఓకే. సో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇందులో? 15 ఫ్లాట్స్. అందులో ఒక 3 ఖాళీ ఉన్నాయి. 3 ఖాళీ అంటే ఇంకో 12 ఫ్లాట్స్. 12 ఫుల్ అయిపోయినాయి. ఓకే. సంవత్సరమా సార్, 2 సంవత్సరాలు అవుతుంది? ఇది మేము వచ్చే సంవత్సరం అయింది. మీరు వచ్చే సంవత్సరం. అంతకుముందు అంతే, ఒక 2-3 నెలలుగా, ఒక 5 నెలల్లో కొందరు వచ్చారు. మొత్తం కొత్త బిల్డింగ్ 2 సంవత్సరాల లోపే ఇది. అంతే. అసలుకి 48 ఓట్లు అంటే ఏమనిపిస్తుంది? ఇవన్నీ దొంగ ఓట్లు. ఈ ఒక్కటే ఫ్లాట్ అపార్ట్మెంట్ పేరు పెట్టి ఇదే అడ్రస్ పెట్టి, అయ్యో చాలా అది అన్యాయం, మోసం. ఎవరు లేరు ఇందులో. ఉన్నవాళ్ళు 2-3 11 ఓట్లు. మా అమ్మాయికి, మా వాళ్ళకి ఖైరతాబాద్ లో ఉన్న ఓట్లు. ఖైరతాబాద్ లో ఉన్నాయి ఓట్లు, ఇక్కడ కూడా లేవు. సో ఈ కాన్స్టిట్యున్సీ లో వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ అప్పుడు 48 ఓట్లు ఈ ఒక్క అడ్రస్ పైన పెట్టారు. అది వాళ్ళు ఏదో ఇంకా కావాలని పెట్టుకున్నారు, ఖాళీగా ఉంది కదా ఓట్లు లేవని దొంగ పేర్లు సృష్టించి పెట్టారు వాళ్ళు.
అసలు ఏమనిపిస్తుంది ఇట్లాంటి దొంగ ఓట్లు ఇన్ని సృష్టించడము బై ఎలక్షన్స్ లో అంటే ఏమనిపిస్తుంది సార్? పొలిటికల్ పార్టీస్ పైన ఏమనిపిస్తుంది అసలు ఇది విన్న తర్వాత? ఏమనిపిస్తుంది నిజంగా ఉమ్, ఓటమి భయంతో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు ఇవన్నీ. ఉమ్, ధైర్యంగా మనం గెలుస్తాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. ఉమ్, ఆ జనంలో నాడి తెలిసిపోతుంది. ఉమ్, వాళ్ళే వేస్తారు వాళ్ళ అభిమానంతో ఉమ్, ఎవరికి వేయలో వాళ్ళకి. ఉమ్, మరి ఈ బై ఎలక్షన్లో 2-3 ఏళ్ళకి వచ్చి బై ఎలక్షన్లో ఇంకెంతో మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చేస్తుంది. ఉమ్, దానికోసం ఈ దొంగ ఓట్లు పెట్టుకోవాల్సి జనాలు ఇబ్బంది పడాల్సిన పని అవసరం లేదు ఎవరికైనా. ఉమ్. అది తప్పుడు పని అది. అసలు ఇట్లాంటి దొంగ ఓట్లు అంటే ఓటర్లను మోసం చేస్తున్నట్ట, లేదంటే ప్రజలు మోసం చేస్తున్నట్ట, పార్టీలను మోసం చేస్తున్నట్ట ఏమనిపిస్తుంది సార్ ఇది విన్న తర్వాత మీకు? ఇది ఏదైనా ప్రజలు మోసం చేసినట్టే ఇది. ఉమ్, ప్రజలు ఇప్పుడు రేపు దొంగ ఓటు ఎత్తకి వెళ్తారు, ఉమ్, అక్కడ తెలిసిపోతుంది కదా మరి ఆ మనిషి ఇక్కడ ఉండడు, ఉమ్, ఈ అడ్రస్లో ఉండరు. ఉన్నవాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇది కాదని చెప్తే అక్కడ మధ్యలో ఆడు బుక్ అయిపోతాడు. ఆ ఓటేస్తాకు వచ్చిన అతను బుక్ అయిపోతాడు ముందు వీళ్ళు చేసిన పనులకి. సో అసలు ఇట్లాంటి వాటికి ఒక్క మాటలో చెప్పండి సార్. మీరు ఇన్ని ఏళ్ళ అనుభవంలో ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. చూశాను. సో ఇట్లాంటి బై ఎలక్షన్ లో ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు అనుభవానికి? మీ ఎన్నో ఓట్లు వేసి ఉంటారు, ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. సో ఇట్లాంటి బై ఎలక్షన్స్ ఏమనిపిస్తుంది అసలు? ఏమనిపిస్తుంది రాజకీయానికి ఇవన్నీ తప్పుడు పనులు అండి. ఇది ఉమ్, న్యాయంగా చేసుకోవాలి, న్యాయంగా పరిపాలించాలి. చేయాలనుకుంటే ఉమ్, చేసే పనులు మంచిగా చేసుకోవాలి. ఉమ్, అంతేగాని ఎందుకంటే ఈ కోదానికి అర్థానికి ఇటువంటి దొంగ పనులు చేసి దొంగ ఓటులతో నెగ్గి ఏం సాధిద్దామని ఉమ్, అది తప్పుడు పని అండి. ఎందుకంటే చాలా ఎలక్షన్ చూసాం. ఉమ్. నేను ఏజెంట్ల కింద పనిచేశాను ఎలక్షన్లో కూడా మా విలేజ్లో, ఓ, వెస్ట్ గోదావరి మాది. ఉమ్, అక్కడ కూడా చాలా గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి నెగ్గారు. ఉమ్, చాలా పకడ్బందీగా చేసాం. ఏదో దొంగ ఓట్లు ఇలా వేసే వాళ్ళే మేము పట్టించేసాం వెళ్ళి. ఉమ్, ఎందుకంటే వేయకూడదు అలాగా. ఎందుకంటే అతను నెగ్గుతాడు అనుకుంటే అతని మీద గౌరవం ఉంటే అతను చేస్తారు ఓట్లన్నీ. అంతే. అతను చేస్తాడని అనుకుంటాను, ఉమ్, పరిపాలన మంచిగా చేస్తాడు అనుకుంటే అతన్నే నెగ్గింటారు అందరూ. ఉమ్, అందుకే తాత్కాలికంగా ఏదో డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వేస్తారు. ఉమ్, అందుకే మరి దొంగ ఓట్లు వేయవలసిన పని వచ్చింది. ఇంకా ఉమ్. పోనీ ఓకే, డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు అంటే ఆ విషయం పక్కన పెడితే ఏకంగా ఇట్లాంటి దొంగ ఓటర్లను సృష్టించడం అనేది ఏంటి అసలు? చాలా తప్పండి అది. ఇలా చేస్తారేమో. ఇలాగ ఎలక్షన్లో ఇంకా సరైన విధి విధానాలు ఉండవు, నమ్మకాలు పోతాయి అందరికీ. ఉమ్, ఇంకెందుకంటే ఎలక్షన్ ఎందుకు ఇంకా. ఉమ్. అసలు ఇట్లాంటి దొంగ ఓట్ల పైన గెలిచిన వ్యక్తి ప్రజలకు ఏమైనా చేస్తాడనిపిస్తుందా? ఏం చేస్తున్నారు ఇప్పుడు నెగ్గిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతే, ఏదో చెప్తాం 10 చెప్తాం, ఒకటి చేస్తున్నారు. ఉమ్, ఏదో ఎలక్షన్ ముందు వచ్చేవాడు ఇంకోటి చేస్తారు, ఒకటి 2 చేస్తారు. ఉమ్. అంతే. జనాలను మోసం చేసినట్టు. బ్రహ్మాండంగా. సో ఇన్ని వచ్చి పబ్లిక్ లో తెలిసి, మీడియా తెలిసి, అందరూ ఎంక్వైరీకి వస్తుంటే ఎలక్షన్ కమిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? మరి ఎలక్షన్ కమిషన్ అంటారు, ఎంతో పకడ్బందీ అంటారు. మరి ఎటువంటి అన్నీ వాళ్ళు ఎలాగా రూల్స్ పాటిస్తున్నారో అర్థం అవట్లేదు. ఉమ్, ఇవన్నీ ఈ ఓట్లు ఎలాగ ఇచ్చారు వాళ్ళు? ఉమ్, ఇక్కడికి వచ్చి సర్వే నెంబర్లు చూసుకుంటారు, డోర్ నెంబర్ చూసుకుంటారు. అప్పుడే కదా ఓట్లు ఇచ్చేది వాళ్ళకి పేరు మీద. ఆ, మరి ఎవరో ఉన్న దాని మీద, ఎవరో యజమాని పేరు మీద ఉన్న దాని మీద వీళ్ళు ఇచ్చేసారంటే అది ఎంత అన్యాయం అని పరిణది. అసలు ముందు అక్కడి నుంచి అందరినీ సస్పెండ్ చేసుకుంటూ రావాలి. ఎలక్షన్ కమిషన్ లెక్కెత్తే అంతే మరి. అవును, వాళ్ళు గట్టిగా ఉంటే ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా. ఏం జరగవు, ఇట్లాంటివి జరగవు మరి. లెక్కేస్తే అంతే మరి. సో ఇదన్నమాట ప్రజెంట్ మనం అపార్ట్మెంట్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ ఉండే ఓనర్స్ మనం మాట్లాడాం. అండ్ ఈ పక్కనే ఈ ఇల్లు, ఇక్కడ ఒక చిన్న ఇండిపెండెంట్ ఇల్లు ఉండే, అందులో కేవలం 3 మాత్రమే ఉంటుండే. ఆ తర్వాత వాళ్ళ స్థలం అమ్ముకొని పోయారు, తర్వాత బిల్డర్స్ వచ్చారు, సో కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఎప్పుడు మేము ఒక 48 మందిని ఈ ఫ్లాట్ లో ఉంటూ చూడలేము అని పక్కనే ఉండే ఓనర్స్ చెప్తున్నాం. సో ఇంతగానం దొంగ ఓట్లు ఎవరిని గెలిపిద్దామని ఎవరు సృష్టించిండ్రో అనేది ఎలక్షన్ కమిషన్ పైనే ఆధారపడి ఉంది. సో ప్రతిపక్ష పార్టీలు అయితే నెత్తి నోరు మొత్తుకొని మరీ చెప్తున్నారు. సో దొంగ ఓట్లు ఉన్నాయి, మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి అని. సో నిజంగా అది కేవలం ఆరోపణ అని కొట్టిపరిచే పరిస్థితి లేకుండా ఇట్లాంటి ప్రూఫ్స్ తీసి మీడియా ముందు పడేసిన పరిస్థితి, ఇట్లాంటి ప్రూఫ్ తీసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పడేసిన పరిస్థితి. మరి వాటిపైన చర్యలేవి? సో ఇవి కేవలం చర్యలు మీడియా ప్రతినిధులు లేదంటే ప్రతిపక్షాలు కోరుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎన్నుకునే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు నిజమా కాదా అని వాళ్ళ సందిగ్ధంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, బెంగళూరు నగర డివిజన్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఇంకెక్కడెక్కడ దొంగ ఓట్ల భాగోతం బయట ఉందో చూద్దాం. నా పేరా సైదాబి. సో ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా?
వార్తలు చూస్తే తెలుస్తుంటాయి. సో మరి ఏ పార్టీ వైపు మీ ఓటు ఈసారి? మనం అట్లా చెప్పకూడదు కదా. ఉమ్, ఉమ్, ఆ టయానికి మన బుర్రలో ఏది ఉంటుందో అది వేసేస్తాం. అంతే. ఉమ్. సో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన మీకు? ఆయన బాగానే చేస్తారు. ఉండాల్సి వస్తున్నా ఉమ్, ఆయన బాగానే చేస్తారని విన్నాను. మన అసలు వస్తా ఉంటది ఉమ్, విన్నాను కానీ ఉమ్, మా వరకు ఏం చేయలే. ఏం రాలేవు. ఇల్లులు వస్తాయని రాపించుకున్నారు. ఉమ్, దగ్గర వచ్చి ఫోటోలు తీసుకున్నారు. ఉమ్, రెంట్లు కట్టుకోలేక వస్తున్నాం మేము. ఉమ్. అది ఇది చేస్తున్నాం. మాకేమన్నా ఇల్లులు రాలేదా ఇంకా? ఉమ్, మా ఆయన కాలు చేయబడ్డా ఉమ్, ఆయనకి పింఛను 4,000 దాకా ఇస్తారని ఆశపడ్డాం. ఉమ్, ఆయనకి 2,000 తప్ప నాకు తెలియదు. నాకు ఇక్కడ ఎముక ఇరిగింది. ఆ, ఆ మందు లేక ఒక ఇల్లు చేసుకొని మెల్లిగా వస్తున్నాం. ఉమ్, పిల్లలా చూసేవాళ్ళు ఇల్లు కళ్ళలు మాట్లాడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇంకా నేను వెళ్తాను. మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు చేసినాం మేము అని అంటున్నారు కదా. మహిళలకి ఫ్రీ బస్సు అవి ఉండే అవి ఉండే అవి వస్తుంటాయి. అవి తప్ప ఇంకా మీకేమీ రాలేదు. సో మళ్ళీ ఎన్నికలు ఇల్లులు వస్తాయి ఏమైనా ఎదురు చూస్తున్నాం. ఇంకా ఏం రాదు ఇప్పుడు. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? కేసీఆర్ అది కూడా అట్లానే వాళ్ళు కూడా రాపించుకున్నారు. వాళ్ళు అంతా చేస్తారు. మా దాకా రాట్లా ఇస్తున్నారంట కానీ పక్కన పల్లెటూరులో వాళ్ళు మా దాకా రాలా. మరి ఏ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకు ఇల్లులు వస్తాయి, పథకాలు వస్తాయి అని అనిపిస్తుంది? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇస్తేనే మనకి అమ్మ వీళ్ళు ఇస్తారని మనకు నమ్మకం ఉంటది. మనకి వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తే వచ్చే వాళ్ళు కూడా అట్లా చేస్తారని మనకు అనిపించింది. అంతే కదమ్మా. అంతే అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు మాకు ఇచ్చారు. అమ్మ వీళ్ళు వస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళే రావాలి మాకు ఇస్తారని మా నమ్మకం మాకు ఉంటది. మాకేమన్నా అట్లా నమ్మకం లేదు. వీళ్ళు వచ్చినా ఇంతే వీళ్ళు వచ్చినా ఇంతే అనిపించింది. అంతే కదా. అంతే. ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదా? అదే మీరు చెప్తారు ఇప్పుడు పెన్షన్స్ అని. అవేం లేవు. మాకేం లేవు. రాలేదేమి. అస్సలు రాలా. వస్తే ఫ్యూచర్ లోనే ఆశ ఉందా పోనీ? ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈయన గెలిచినప్పుడు 4,000 చేస్తాము అది ఇది అన్నారు. ఏమీ లేదు. అయ్యేది లేదు. మరి అట్లీస్ట్ ఎలక్షన్ లో ఓట్ వేయాలి అని ఇంట్రెస్ట్ అని అనిపిస్తుందా? మాకు చేసే వాళ్ళకి వేయాలనిపించింది. యథాప్రకారం మామూలే మనకి. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మా దాకా రాలా. మా దాకా రాలేదు. వచ్చే వాళ్ళకి బాగానే వస్తున్నారు, ఇచ్చే వాళ్ళకి బాగానే ఇస్తున్నారు. కానీ మా దాకా రాలా. రాపించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. రాలా మాకు. సో ఇక్కడ మీరు ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఎన్నికలు వస్తున్నాయి. సో ఇట్లుంది కొత్త గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చెప్పాలో వచ్చినాయా పథకాలు మీకు? ఏవైతే హామీలు ఇచ్చారు, ఉచిత గ్యాస్ అని, తర్వాత 2,500 ఇంట్లో ఉండే వాళ్ళకని. మాకేం రాలేదమ్మా. బతుకమ్మ చీరలని, బతుకమ్మ చీరలు ఇచ్చారు. ఉచితం ఏమీ రాలేదు. అంతే. మళ్ళీ ఇప్పుడు మీకు ఎన్నుకునే హక్కు ఎవరికి వేస్తారు? కాంగ్రెసా లేదంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కా? కేసీఆర్కే. కేసీఆర్ అంటే ఇష్టమా? ఎందుకైనా అంటే అంత ఇష్టం? చాలా మంది కేసీఆర్ కేసీఆర్ అని అంటున్నారు. ఎందుకు అట్లా? ఏమో అందరితో పాటు మనం అంతే. మరి ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? మా ఆయన ఎవరికంటే వాళ్ళకి మేము అంతే. ఏ పార్టీ అంటే బాగా ఇష్టం మీకు? మాకు ఎక్కువ కేసీఆర్ తోటే వేస్తాం ఇక్కడ. అంతే. కేసీఆర్ తోటే ఇష్టం. ఇక్కడేనా సార్ మీరు? సో మళ్ళీ మీ ఏరియాకి బై ఎలక్షన్స్. అవును. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్టీ? బీజేపీ. బీజేపీ. సో ఈసారి మరి మీ ఓటు బీజేపీకేనా? Yes. So what you are thinking about the BRS and the Congress parties? They have already done the jobs now. So they have seen. Now people are expecting BJP in this constitution. So there may be some change in that. What I feel so. Okay. So what your opinion on a fake votes? Fake votes means that the government has to take care. Not individual can't do anything now. So they have to take the action. Otherwise, election commission, they have to take the action. Government means now government is silent. Election commission, they have to take proper action on that. Okay. మీ పేరు ఏందన్న? నా పేరు విజయ్ శేఖర్. సో మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్. అవును. మీ ఓటర్లకు ఒక ఛాన్స్. అవును. ఏ పార్టీ వైపు? బీఆర్ఎస్. ఎందుకు? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకు? గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 years అయింది. మహిళలకు ఫ్రీ బస్ చేసింది. ఏం దాంతో వచ్చే బెనిఫిట్ ఏంది? ఏం బెనిఫిట్ వచ్చింది? చేసిండు కదా. బెనిఫిట్ ఏముంది దాంట్లో? ఎక్కడన్నా నీకు లాభం కనబడదా? ఎక్కడన్నా అట్లా. ఇప్పుడు కేసీఆర్ని పోల్చుకొని చూస్తే ఒక ఫ్రీ బస్ ఇవ్వకపోయిండొచ్చు, కానీ ప్రపంచంలో చేయలేనంత చేసింది కేసీఆర్.
ప్రపంచంలో కూడా చేయనంత చేసింది కేసీఆర్. అంతకంటే ఏం ఈ ఒక ఫ్రీ బస్తో వచ్చిన బెనిఫిట్ ఏంది? కడుపు కొట్టిండు, ఉన్నోనికి పెట్టిండు, గరీబోని కొడతలేడా? ప్రత్యక్షంగా కనబడుతుంది కళ్ళకు, కనబడుతుంది. హైడ్రానే కాదు, ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా. ఓల్డేజ్ వాళ్ళు నా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, గరీబ్ వాళ్ళకి పింఛన్ వస్తుండే, పింఛన్ టైం పడట్లేదు. ఏవో ఇస్తా అన్నాడో ఏది ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అల్లా ఆగమే చేసిండు. బంగారం అన్నాడు, ఆగం చేసిండు. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు పెట్టిండు, అన్నీ నాశనం పట్టించిండు. ఏం చేస్తుండు చెప్పమ్మా? కేసీఆర్ కంటే ఎక్కువ అప్పు చేసిండు. ఇప్పుడు చేయలేదా? ఎట్లా తీసుకున్నా అప్పులు ఇట్లా ఒక రేంజ్లోనే. రేవంత్ రెడ్డి అంటే దొంగ అనేది ముద్ర. 420 ఏవైతే హామీలు ఇచ్చిండో 420 424 చోర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి. అవునమ్మా, ఇక్కడ నేను పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మాగంటి గోపీనాథ్, నవీన్ యాదవ్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుటి మధ్యలోనే చూడమంటున్న పబ్లిక్ని. ఎందుకంటే ఇక్కడ కర్మగాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో, సరే వ్యక్తిగతంగా ఆయన గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడు. ఇక పబ్లిక్ మనం నమ్ముతున్నారు, ఇంకా మోసం చేయొచ్చని మోసం చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయొచ్చని చేస్తాడు. దయచేసిన పబ్లిక్ అదే చెప్తా, కర్మగాలి కూడా ఆయనకి వేయకుండా బీఆర్ఎస్కి మాత్రమే వేయాలి. కేసీఆర్ని దృష్టిలో పెట్టి, కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తాడు. ఇది మాత్రం పక్కా. బ్యాడ్, దానంత దరిద్రం లేదు. సరే కాంగ్రెస్ ఒకప్పుడు చేద్దామనుకుని వచ్చిండొచ్చు, అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా ఏకని అందరి పాదాలకు మొక్కుతా, నీళ్ళ కళ్ళను కూడా ఏకమంటున్నా. నవీన్ యాదవ్ ఏం చేసిందా అమ్మ? పోటీలు ఉంటే ఏం చేసింది చెప్పు, చెప్పుకోవడానికి బాగానే ఉంది. నవీన్ యాదవ్ ఏం పెద్ద ఇదా? ఏం చేసిండు? ఏమన్నా పెద్ద చేసిండు? చూపిమని ఆయన ఏం చేసిండు? పోటీలు ఉంటే అయిపోతుందా? అంటే వేరే వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే అయిపోతుందా? పబ్లిక్లో ఒపీనియన్, పబ్లిక్ న్యాయం చేయమని, గరీబ్ వాళ్ళని కొట్టకమని. నిన్న ఒక స్టేట్మెంట్ వినిండొచ్చు, నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడీజం కూడా వస్తుంది, దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్. మరి అది కూడా చూడాలి కదా, అది కూడా ఉంది కదా, అది కూడా చూడమని చెప్తుంటారు కదా. ఇన్ లేదా నువ్వు పబ్లిక్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచివాడు, అనుచరులు కూడా ఉంటారు కదా. ఇవాళ కేసీఆర్ గొప్ప పని చేసిండు, సరే చిన్న చిన్న కారణాలతో ఇవాళ ప్రభుత్వం పడిపోయిండొచ్చు, అట్లా నవీన్ యాదవ్ మంచోడే ఉండొచ్చు అనుకుందాం మీ దృష్టిలో. కానీ పబ్లిక్లో ఆయన ఉన్న అనుచరులకు చెప్తున్నారు కదా, ఇక నవీన్ యాదవ్ వచ్చినట్టు అది అన్నం పంపిండ్రు అని చెప్పి వసూలు చేస్తారంట. మరి అది కూడా చెప్పమని పబ్లిక్లో. మళ్ళీ కష్టమే కదా, మనం కోరుకొని గొక్కున్నట్టే కదా, కోరుకొని గోక్కున్నది. అందుకే దయచేసి నేను చెప్తున్నా, కళలు కూడా వేయకమంటున్నా, వేయొద్దు, దండం పెట్టి చెప్తున్నా. ఎవరు కూడా వేయొద్దు, ఎవరు కూడా వేయద్దు. కేవలం కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇది మనకు ఉదాహరణ. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి బీఆర్ఎస్ మాత్రమే వేయాలి. నా పేరు మంగ. ఈయనే ఉంటాం, అమ్మడానికి ఉంటాం ఈడ అంతే. ఎన్నికలు ఉన్నాయని తెలుసా? తెలుసు కానీ ఈడ కాదు, మాది ఊర్లో. మీది ఊర్లో, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమనుకుంటారు మరి పబ్లిక్? ఏమో అమ్మ, మనకు తెలియదు అది. తెలియదు. ఇక అమ్ముతామా వెళ్ళిపోదామా అంతే. సో పబ్లిక్ ఇట్లా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం, కేసీఆర్ గురించో కాంగ్రెస్ గురించో అందరి గురించి మాట్లాడుకుంటారమ్మా. ఇటు మాట్లాడుకుంటారు, అటు మాట్లాడుకుంటారు, కానీ మనకు దాని గురించి తెలియదు. ఎన్నికలు వస్తున్నాయని కూడా తెలియదు అసలు. అది వస్తున్నాయని తెలుసు కానీ మనకు ఏం అవసరం, ఈడ కాదు కదా, ఊర్లో కదా, మనం ఈడ మాట్లాడుకోము కదా దాని గురించి. అని పట్టించుకోరు. మనం అవసరం ఏముంది ఈడ, మనకి ఏమైనా ఊర్లోనే. మాది మిరాలు కూడా. మరి 2 years అవుతుందా కాంగ్రెస్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఏమి ఇస్తుండ ఆయన, దాని బొందా ఏమి ఇస్తుండు? పింఛన్ ఇస్తా అన్నాడు, 4000 ఇచ్చిండా? ఇయ్యలే. అదే 2000 ఉన్నాడు, కేసీఆర్ పెంచిందే ఉన్నది. ఆంధ్రాలో అయితే ఇప్పుడు 4250 రూపాయలు ఇస్తుండు. మరి ఈడ ఏమి ఇస్తుండే ఆయన? 1 తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? పిల్లల పెళ్ళికి ఇయ్యలే, ఏమి ఇయ్యలే, అన్ని వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు మాట మీద ఉన్నాడా? మరి ఉన్నాడు కదా, అన్ని పెంచిండు కదా ఆయన. ఈయన వచ్చి ఏం చేసిండు? ఈయన బోందా చేసిండు, ఏం చేయలేదు. శ్రీరామ్ నగర్. 2 years అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎట్లా అనిపిస్తుంది? ఏ మంచి అనిపిస్తలేదమ్మా. ఎందుకు ఎట్లా అంటే కొంచెం చూస్తేనే అది మంచి అని, కొంచెం చూస్తేనే కరెంటు బిల్లులు అవి కొంచెం సేవ్ చేసినట్టు ఇది అనిపిస్తుంది. కొంచెం అది మంచి అనిపిస్తుంది. అప్పుడు పింఛన్ అంతా బాగా ఇచ్చేది కదా, ఇప్పుడేమో పింఛన్ సరిగా ఇవ్వట్లేదంట. అది దానివల్ల లేదు. అదైతే పర్వాలేదు, డైలీ యూస్ మంచిగానే ఉంది చేసుకునే వాళ్ళకు. ఇంకా ఎప్పుడు పోనీ వాళ్ళకైతే ఏముంది, ఏం లేదు. రోజు పోయే వాళ్ళకి మంచిగా ఉంది. అది
మాకైతే ఏం రాలేదమ్మా, మాకేం రాలేదు. 2500 వేస్తామన్నారు కానీ వేయలేదు కూడా వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంక అట్లనే మామూలే ఉంది అది కూడా. ఎవరు వచ్చినా మనకు చేసేది ఏం లేదు కదా, మన కష్టం మనం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు, అవును, మళ్ళీ ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికోరికి వేయాల్సిందే కదా. అంటే మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేయాలి, లేదు మనం బీఆర్ఎస్ వాళ్ళకి వేయాలి అనేది. ఇంకా అడిగి పోతే ఎవరికి అనిపిస్తే వాళ్ళకి వేస్తాం, చెప్పకూడదు అది. మేము ఉందే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళం కదమ్మా, భయమేనా చెప్తే? అంతే కదా, భయమే అది. భయపెట్టిస్తారా చెప్తే? అట్లేం భయపెట్టియర్లే కానీ ఎందుకు చెప్పడం, ఎందుకు భయం ఇప్పుడు? ఏం భయపెట్టియరు, ఎవరైనా భయపెట్టియర్లే కానీ ఎందుకులే, వేసేటప్పుడు ఎవరికైనా వేయచ్చు అంతవరకు అట్లా, అంతే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా, బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా? మాకు రెండు ఇష్టమేలే కానీ ఎందుకు వేయలేం కదా ఓటు? వేయలేం, ఒకదానికే వేస్తాం. ఇక అప్పుడు ఏది అనిపిస్తే అదే దానికే వేస్తాం అట్లా. మరి ఇక్కడ మన గోపీనాథ్ గారి చనిపోయింది, తెలుసా ఆ విషయం? తెలుసు, ఎక్కువ అంటే ఆమెకే వేయాలని ఉన్నారు అందరు చాలా మంది, మహిళని అట్లా. సో దొంగ ఓట్లు. సో ప్రజెంట్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికల కంటే కూడా ఇంకా హాట్ న్యూస్ ఏదైనా ఉంది అంటే వేల కొద్దీ దొంగ ఓట్లు. ఎక్కడో ఢిల్లీలో మాత్రమే రాహుల్ గాంధీ దాన్ని పట్టుకొని దొంగ ఓట్లు అని చూపిస్తున్నారు, కానీ తెలంగాణ, హైదరాబాద్, దట్టు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి అని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఒక్కసారి మనం కార్పొరేటర్ ఉన్నారు, సీతాఫల్ మండి కార్పొరేటర్, మాట్లాడదాం. ఏంది ఒక చిట్టా పట్టుకొని కనిపిస్తున్నారు? అంటే ఇదంతా దొంగ ఓట్ల లిస్ట్ అండి. మేము మొన్న వెరిఫై చేస్తే కనిపించినాయి. ఒక్క ఇంట్లో 43 ఓట్లు ఉండడం అనేది నిజంగానే మాకు డౌట్ వ్యక్తం. అంటే మనం ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే అక్కడ అన్నీ సేమ్ పర్సన్స్, మనం ఎపిక్ నెంబర్ ఉంటుంది దాంతో వెరిఫై చేసి చూస్తే ఇక్కడ ఉంది, ప్లస్ భువనగిరిలో ఉంది, ఉప్పల్లో ఉంది, సేమ్ పర్సన్. సో అది ఎట్లా రిజిస్టర్ అయినా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారేమో బీహార్ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని బీజేపీ పార్టీ దొంగ ఓట్లని పెట్టుకొని గెలిచిండ్రు, ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd టైం వాళ్ళు రావడం జరిగింది, అన్ని దొంగ ఓట్లతోనే అని మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో సొంత మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన హయాంలోనే ఇప్పుడు దొంగ ఓట్లు అనేది వేలలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ 43 మందిగా ఐడెంటిఫై చేసినాం యాక్చువల్గా నిన్న మొన్న మనం చూసుకుంటే, బట్ ఇవి ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్తే అట్లా చాలా వేలల్లో దొంగ ఓట్లు వచ్చే పరిస్థితి ఉన్నాయి. సో ఒక్క ఇంటి మీద ఇన్ని గనం అంటే అఫ్కోర్స్ ఒక అపార్ట్మెంట్లో అంతమంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ప్రెసెంట్గా సునీతమ్మ గారితో క్యాంపెయినింగ్ చేసిన, ఏదైతే ఆ అపార్ట్మెంట్ మనం చూసినామో ఆ పర్సనే మేము మాట్లాడడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి ఓటు అడగడానికి వెళ్తే మా అపార్ట్మెంట్లోనే ఇట్లా ఉన్నాయని చెప్పిరమ్మా, అసలు ఎవరో మాకు కూడా తెలియదు, అక్కడ ఉన్న నివాసం ఉన్న వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతున్నారు, మా దగ్గరికి ఎలక్షన్ కమిషన్ కూడా వస్తే అదే విషయం చెప్పడం జరుగుతుంది, చెప్పాం కూడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ట్విట్టర్లో ఒకటి నేను మన వాళ్ళు కంప్లైంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఏంటంటే దానికి బై నెంబర్స్ ఉన్నాయి, ఆ పర్సన్స్ అక్కడే ఉన్నారు అని. కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు కొత్తగా ఏర్పాటైన బిల్డింగ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పేసి ఎట్లా చెప్తారు రీసెంట్ గా? సో అందరి ప్రశ్న అది. 2 years మాత్రమే అపార్ట్మెంట్ కట్టి, దట్టు 15 flats మాత్రమే ఉన్నాయి. అది దాంట్లో 43 ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్. అండ్ నిన్న కూడా ఎలక్షన్ కమిషన్కి కేటీఆర్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా ఎన్నో దొంగ ఓట్లు వాళ్ళు పెట్టారు అని. మనం చూడొచ్చు రీసెంట్గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఓటర్ కార్డ్ ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్ చూస్తున్నాము, ఎప్పుడు కూడా ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన దాఖనాలే ఇక్కడ కనిపిస్తుంది. అసలు నవీన్ యాదవ్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, అసలు డిస్ట్రిబ్యూట్ చేసింది నేను కాదు, అసలు నేను ఓటర్ కార్డులే డిస్ట్రిబ్యూట్ చేయలేను. మరి వారికి కళ్ళు కనిపిస్తలేవా మనకు కళ్ళు కనిపిస్తలేవా అనేది ఒకసారి మనం వెళ్ళి ఐ టెస్ట్ చేసుకుంటే అర్థమవుతుందేమో. అంటే అంత క్లియర్గా అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ అని పెట్టినారు, అక్కడ ఉన్నది వారే డిస్ట్రిబ్యూట్ చేసి వారి హ్యాండిల్స్లోనే చాలా సందర్భాలలో వాళ్ళు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేసిన తర్వాత వారు అట్లా మాట్లాడడం అనేది నిజంగా చాలా మూర్ఖత్వం అని అనిపిస్తుంది. అండ్ ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరగలేదు. ఎప్పుడైనా కూడా మనం ఒక ఓటర్ దగ్గర మిస్ అవుతుందంటే యాప్లో చెక్ చేసి ఒక పలానా ఇది ఉంది అని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు. అది జిహెచ్ఎంసీ అయినా కూడా లేదంటే పార్టీకి సంబంధించిన వాళ్ళైనా దాన్ని స్లిప్ మాత్రమే ఇస్తారు, ఓటర్ కార్డ్ ఇవ్వలేదు. బట్ కొత్తగా మేము చూడడం ఏంటంటే క్యాండిడేట్స్ పర్సనల్గా కార్డ్స్ అట్లా, మరి వారికి ఎట్లా ఎలక్షన్ కమిషన్ అథారిటీ ఇచ్చిందో అర్థం అవ్వట్లేదు. అండ్ ఆ కంప్లైంట్ మీద వారి మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి, అంతా జరుగుతుంది. మరి ఆయనకే టికెట్ ఇవ్వడం, అభ్యర్థిగా నిలబెట్టడం ఏంది అసలు? అదే అంటున్నాయి. ఇప్పుడు మనం క్యాండిడేట్ గురించి, బలమైన క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి చాలా స్ట్రాంగ్ పర్సన్, అంటే లోకల్ పర్సన్ అని అంటున్నారు. మరి లోకల్ పర్సన్ గోపీనాథ్ గారు కూడా
అండ్ వారి ఆల్మోస్ట్ 3 టర్మ్స్ వాళ్ళు ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అండ్ సింపతి ఓట్స్ అని అంటారు. సింపతి కాదు, ప్రేమ అది. అవును, అది yes. ప్రేమ. నిన్న జరిగిన సభలో కూడా సునీత గారిని ఏడిపించారు. సో ఏడిపించి సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలుగుబెట్టినది ఏమీ లేదు డెవలప్మెంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరే ఏంది దానికి సమాధానం? ఏడిపియడం అనేది నిజంగా ఆ కమెంట్ ఎట్లా చేసి ఏకంగా ఒక మంత్రి స్థానంలో ఉండే పొన్నం గారు చేయడం కావచ్చు, తర్వాత నవీన్ యాదవ్ గారు చేయడం కావచ్చు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడవరు అనుకుంటారు. మాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వారి భర్తను కోల్పోయారు. యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ నుంచి నేను వారితో తిరుగుతున్నాను. నిన్న జరిగిన సభలో వాళ్ళు వాస్తవానికి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకున్నారు. వారి అంటే లేని లోటు అక్కడ కనిపించింది కాబట్టి వారు గుర్తు చేసుకొని కన్నీటి పర్యం అయిపోయినారు. బట్ యూజువల్గా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓటర్స్ చాలామంది ఫీల్ అవుతుంటే సునీతమ్మ గారు వారికి స్ట్రాంగ్గా ఉండండి, ఎక్కడ గోపీనాథ్ గారు మనల్ని వదిలి వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు, మీరు అట్లా బాధపడకండి, నేనున్నా అని చెప్పి వారికి ధైర్యం చెప్పారు. మనం అందరం యాక్చువల్గా సునీత గారికి చెప్పాలి. బట్ తనే స్ట్రాంగ్గా ఉండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరిస్తూ గోపన్న మనతోనే ఉన్నారు, మనము వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్దామని చెప్పి వారు చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంత పెయిన్ని కూడా ఆమె హోల్డ్ చేసుకొని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం. ఎక్కడ కూడా వారు ఒక క్యాండిడేట్ గురించి మాట్లాడట్లేదు, ఎక్కడ కూడా నెగిటివ్ కమెంట్స్ చేయట్లేదు. మరి ఒక ఆడబిడ్డ మీద వీళ్ళు ఇట్లా నెగిటివ్ కమెంట్స్ చేయడం అనేది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేసాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చింది అనేది మనకైతే చరిత్రలో లేదు. మనం చూస్తూనే ఉంటాం, చిల్లర కమెంట్స్ వేస్తూ ఉంటారు, అక్కడ ఎవరు ఏ పర్సన్ అనేది వారు చూడరు. సో ఒక మహిళ పట్ల వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళకే వదిలేద్దాము. అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాం, గోపీనాథ్ గారి భార్యనే గెలిపిస్తాం. అండ్ వారు వెళ్ళిన ప్రతి దగ్గర గతంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేసినాం. ప్రజలు రియలైజ్ అయిపోయినారు ఆల్మోస్ట్. మన అసెంబ్లీ ఎలక్షన్స్, లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ఏ. డిస్టిక్లలో ఏదో పొరపాటు అయ్యి వాళ్ళు ఆశకు పోయి రూపాయికి 2 రూపాయలు ఆశకు పోయి వాళ్ళు అంటే స్కీమ్స్ని బట్టి ఇదై వాళ్ళు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇప్పుడైతే డెఫినెట్గా వాళ్ళు వస్తే చెప్పులతో కొట్టేటట్టు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయండి, వాళ్ళు ఎట్లా లేడీస్ ఎట్లా తిరగబడతారో, జూబ్లీ ప్రాంతంలో ప్రజలు ఎట్లా తిరగబడతారో వాళ్ళకి అట్లా తెలుస్తుంది. సో వెరీ సూన్. మరి ఈ దొంగ ఓట్ల పరిస్థితి ఏంటి? డెఫినెట్. సో ఎవరు ఈ దొంగ ఓట్లు నమోదు చేసింది ఎవరు అని అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రోల్ ఏం లేదా? నేను బీజేపీ వాళ్ళని కూడా అదే క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఒక్క బీజేపీ నాయకులు మాట్లాడట్లేదు ఓట్ చోరీ గురించి. మరి వాళ్ళు కూడా వాళ్ళ బూత్ లెవెల్లో వాళ్ళ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు కూడా వెరిఫై చేసి ఉండొచ్చు. కానీ ఇంత జరిగినాక కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, ఓట్ చోరీ గురించి కానివ్వండి ఎందుకు మాట్లాడట్లేదు? మీ క్యాండిడేట్ ఇంకా క్యాండిడేట్ వాడు డిసైడ్ చేయాలి. అసలు వాళ్ళు అక్కడ ఆ బిజీలో ఉన్నారు, లేని దీని గురించి మాట్లాడే టైం వాళ్ళకి లేదు. అల్టిమేట్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈ ఓట్ చోరీ అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు సీటులు పంచుకునే. ఇప్పుడు నాకు తెలిసి ఒక అండర్స్టాండింగ్ మీద ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఇక్కడ గోపీనాథ్ గారిని మిస్సెస్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు కలిసి కట్టుగా ఎంత ఇది చేసినా కూడా అల్టిమేట్గా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఓట్ చోరీ అంశం మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకునేంత వరకు మేము డెఫినెట్గా దీన్ని పై కూడా అంటే హై లెవెల్ అథారిటీస్ దగ్గర కూడా తీసుకెళ్తాం. ఒక పక్క ఎలక్షన్ డేట్స్ వచ్చేసాయి, ఓట్ చోరీ అంశం ముందుంది. ఎందుకు మరి ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఎటువంటి స్పందన లేకుండా ఉంది? అసలు ఆ వెరిఫికేషన్ చేసే డ్యూటీ ఎలక్షన్ కమిషన్. డెఫినెట్లీ అదే అంటున్నా, అది ఎవరి చేతిలో ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. అందుకని అక్కడ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళ మాట ఏంటంటే ఇది ఇప్పుడు జరగలేదు, గతంలో జరిగింది. 2020 అంటే కొన్ని హ్యాండిల్స్లో కానివ్వండి కొన్ని దగ్గర చూస్తే ఇది 2023లో రిజిస్టర్ అయిందని మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఇప్పుడు జరిగింది కానీ ఇప్పుడైతే ముందుకు వచ్చింది కదా, దీనిపైన రియాక్షన్ ఏంటి? ఎప్పుడు జరిగినా మరి ఆ టైంలో మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం తీసినప్పుడే మీకు ఆ టైంలో జరిగింది అనేది తెలుస్తుందా అనేది క్వశ్చన్. అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగినా టాపిక్ అయితే వచ్చింది, ఇష్యూ అయితే బయటికి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకైనా నష్టమే మనకైనా నష్టమే. వాళ్ళకేమో లాభం అవుతుంది, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓట్లు పెట్టుకొని వాళ్ళ సైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి అట్లా గిట్ట చేస్తుర్రేమో. ఎందుకంటే మనం క్లియర్గా ఎపిక్ కార్డ్స్ ఆన్లైన్లో చెక్ చేస్తే ఇదే పర్సన్ ఇక్కడ ఉన్నారు ప్లస్ భువనగిరిలో ఉన్నారు, ఇదే పర్సన్ ఇక్కడ ఉన్నారు బోడుప్పల్లో ఉన్నారు. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లలో ఎట్లా అంటే వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓట్ రిజిస్టర్ చేసి వాళ్ళ సైడ్ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తున్న
అంశము. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద యాక్షన్ తీసుకొని ఏవైతే దొంగోట్లు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించిన తర్వాతనే దీన్ని పూర్తి స్థాయిగా ఎలక్షన్కి వెళ్ళాలి. లేదంటే దాని తర్వాత పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇదన్నమాట. ఇంత హాట్ టాపిక్ అవుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ కి కనీసం ఒక చీమ కూడా ఎట్లుంటది అట్లా కూడా లేకుండా ఉండే పరిస్థితి. సో ఇవాళ గొంతెత్తి వినిపిస్తున్నారు. ఫుల్ ఎవిడెన్స్ తో ఎలక్షన్ కమిషన్ కళ్ళ ముందు పెట్టినా కళ్ళు కనిపించే పరిస్థితి అయితే ఎలక్షన్ కమిషన్ కి లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ లో ఎప్పుడూ ఓటింగ్ తగ్గుతూనే వస్తుంది. అట్లాంటి తగ్గే ఓటర్స్ కి ఇట్లాంటి ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటి న్యూస్లు కావచ్చు ఉందని చెప్పాలి ఎలక్షన్ కమిషన్. లేకపోతే లేదు అని వెరిఫికేషన్ చేసి ఒక డాక్యుమెంట్ ముందు పడిస్తే అయిపోతుంది. కానీ అది ఏమీ చేయకుండా అసలు మాకు సంబంధమే లేదు, అసలు ఎలక్షన్స్ ఉన్నాయా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్నట్టు బిహేవ్ చేస్తే ఎవరికైనా ఓట్లు వేయాలని ఆసక్తి ఉంటుందా? నిజంగా వాళ్ళు వేసే ఓట్లు వాళ్ళు బతుకున్నాక వేస్తున్నారా, వాళ్ళు పోయిన తర్వాత వేస్తున్నారా? అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ మాట నేను అంటే గతంలో ఉండే ఎలక్షన్స్ లో కూడా ఇదే షేక్పేట్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఓట్లు మిస్ అయ్యాయి. 10,000 ఓట్లు మిస్ అయ్యాయని రోడ్డెక్కి ధర్నా చేసినా కూడా ఆ 10,000 ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఊసులేదు. కానీ ఇప్పుడు వేల కొద్ది దొంగ ఓట్లు లిస్టులు కనిపిస్తున్నా కూడా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ చెప్తున్నా గానీ అటు బీజేపీ సపోర్ట్ లేదు, అధికారం నుండే కాంగ్రెస్ సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా ఎలక్షన్ కమిషన్ నోటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క స్టేట్మెంట్స్ కావచ్చు ఏది కూడా వినిపించని పరిస్థితి.